మనం దాత వేసుకుందాం రా, బాగా రోజులే వస్తుంది నాక. కానీ మంచిగా 500 వేసుకుందాం రా, మరి తీయూరి పైగా. అరే ఇప్పట్లో 500 డేడికి వెళ్తాయిరా. అవురా, మరి ఏం చేద్దాం రా? అవురా, మరి ఏం చేద్దాం రా? ఏమైందిరా, ఏం ఆలోచిస్తారు? ఏం లేదురా, దావత్ వేసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు మీకు దావత్ కావాలా? సరే నేను తీసుకోవద్దప్ప. ఏడికిరా? నేను తీసుకోవద్దా? అవును, ఏడికిరా? సర్పంచ్ దగ్గరికి రా. ఇంకొక వారం రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. సర్పంచ్ లేస్తాడు, దావత్ ఇస్తాడు. నమస్తే తమ్ముళ్ళు, ఏంది ఇట్లా చిరు? నమస్తే. ఈసారి కూడా మీరే కదా, మరి మాకేం లేదా? అన్ని ఉంటాయి తమ్ముళ్ళు, అన్ని ఉంటాయి. మనం గెలిచినాక అన్ని ఉంటాయి. మీరేం ఫకర్ పడకూరి, అన్ని తీసుకుంటా నేను. కానీ మీరు మనకు పోటీ ఎవరు రాకుండా తీసుకోండి. మీకెవరు అడ్డేస్తారు సర్పంచ్ సాబ్? ఆడెవ్వడు ఈడెవ్వడు, మన సర్పంచ్కి అడ్డేవాడు. మీరు ఉన్నారన్న ధైర్యమే నాకు. మీరుంటే నేను గెలుస్తా. మీ సపోర్ట్ నాకు కావాలి. జై సర్పంచ్, జై సర్పంచ్, జై సర్పంచ్. అరే ఏందిరా అన్న, దావత్ ఇస్తాడు అనుకుంటే ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అంటుండు. మరి ఎట్లా రా ఇప్పుడు? ఏదన్నా ఒకటి కొత్త ప్లాన్ ఆలోచిద్దాం రా. అరే అవునా తమ్ముడు, ఇట్లా ఎన్ని రోజులు రా నోట్ల కోట్లు అమ్ముకొని బతుకుతారు. ఊరిని బాగు చేసుకోనేందుకు మంచి సర్పంచ్ ఎన్నుకోరా మీరు? ఆలీలు ఎందుకన్నా, నువ్వే సర్పంచ్కి నామినేషన్ అయ్యవు. నేను సర్పంచ్ నువ్వేంటివా నా మంచంలో ఎన్నుకోమని. ఇప్పుడు నువ్వు మంచోని కాదా? మంచోనే కానీ మరి ఇంకేందన్నా, నువ్వే మా సర్పంచ్. జై సర్పంచ్. నీ పేరేంటన్నా? నా పేరు రమేష్. రమేష్ అన్న జిందాబాద్. రమేష్ అన్న జిందాబాద్. రమేష్ అన్న జిందాబాద్. అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంద్రా? మనం అన్నం లేపితే అన్న మనకు దావత్ ఇద్దాం కదా. అన్నా నువ్వు సర్పంచ్ గా నిలబడతావు కదా, మరి నీకు ప్రచారం ఎవరు చేస్తారు అన్న? అవుదరా, అదొకటి ఉందిగా. అన్న మాకు దావత్ ఇవ్వ, మేము ప్రచారం చేస్తాం. ఇప్పుడు మీకు దావత్ ఇవ్వాలి కదా, అంతే కదా? నీ నంబర్ ఫోన్ పే చేస్తా. 70-878. చేసుకోపోలి పోలి. అరే ఇప్పుడు మనం అన్నం దావత్కి వచ్చినాం, చూసుకొని అన్న గెలుస్తారా, మనం ఇంకో దావత్ పోతుంది. అరే ఆవు గర్రా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఒక నిమిషం ఫోన్ చేస్తాను. వాళ్ళకి ఫోన్ చేస్తావురా? మన మాజీ సర్పంచ్కి ఫోన్ చేస్తున్నా. సరే చెయ్యి. హలో సర్పంచ్ సాబ్, ఏడున్నావు? తమ్ముడు ఇంట్లోనే ఉన్నా, చెప్పు. మరి రమేష్ అన్న నీకు పోటీగా నిలబడుతుండు, మరి గెలుస్తుడు కష్టంగానే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమున్నది సర్పంచ్ సాబ్, అన్నులలో పంచినట్టే మనం కూడా పైసలు పంచుదాం. ఓకే తమ్ముడు, పైసలు వంచితే గెలుతాం ఈజీగా. నోట్లు వంచుదాం, ఓట్లు పడదాం. మీకు ఎన్ని పైసలు కావాలని చెప్పు, అన్ని పైసలు ఇస్తా. ఇంటికి రండి, తీసుకోండి. మొత్తం ఓటర్లకు డబ్బులు వంచేరి. నన్ను గెలిపించే బాధ్యత మీదే. ఎంతన్నా పైసా పెట్టేయండి, మనం గెలవాలి తమ్ముళ్ళు. ఓకేనా? ఇంటికి రండి తొందరగా, డబ్బులు ఇస్తా. సరే సర్పంచ్ సాబ్, వస్తున్నాం మరి మేము. అరే పైసలు అన్నీ వంచినాం, సర్పంచ్ సాబ్ గెలకుంటే ఎట్లా రా? అరే సర్పంచ్ సాబ్ గెలాలని దేవునికి మొక్కుర్రా. మన కొత్త సర్పంచ్ ఈయన ఉన్నాడుగా. అరే మనం నామినేషన్ అయితే వేసినాం కానీ రూపాయి కూడా వంచలేంరా, గెలుతామో గెలమో. ఏ అన్న నువ్వే గెలుతావు. నమస్తే 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 అన్న మనం పైసలు వంచినాం కానీ నువ్వే గెలుతావు. గెలుతాం. పైసలు వంచడం 10 పడుకుంటాం అంతే. గెలుతాం, 1000 వంచినా గెలమా ఇక. సర్పంచ్ సాబ్ గెలిచినా, దావత్ రెడీ చేసుకో. చేసుకో. సాయంత్రం ఇంటికి చేరి ఫోన్ చేస్తా.